పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం. కాశీని గురించి మాట్లాడుకుంటున్నాం మనం. కాశీలో ఏమేమి చోట్లు తిరిగాను, ఎలా తిరిగాను అనే దాని గురించి చెప్పుకుంటున్నాం. ఇవాళ అన్నపూర్ణమ్మ గురించి చెప్పుకుందాం. అన్నపూర్ణమ్మ గురించి నేనేం చెప్పాలి మీకు? అన్నం లేకుండా ఒక్క రోజైనా మనం బతకగలమా? బతకలేం. పరమశివుడు ఒక చిన్న మాట అన్నట్టు ఆవిడ్ని. ఏమని? అన్నీ మాయే, అన్నం మాయే అని. ఆవిడకి ఎంత కోపం వచ్చిందో ఆ మాట అనంగానే. మనం చదువుకునే పురాణ కథల్లో ఒక కథలో చెప్తారు ఇది. అన్నీ మాయ అయితే అయి ఉండొచ్చు, అన్నం మాయ అయితే ఎలా ఉంటుందో నువ్వు చూద్దుగానని చెప్పి శివుణ్ణి కోప్పడి అన్నపూర్ణమ్మ వెళ్ళిపోయిందిట కాశీ విడిచిపెట్టి. కాశీ విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పటికి పూర్తి కరువు కాటకాల్లో మునిగిపోయిందిట కాశీ. మునిగిపోయి ఎవ్వరికీ అన్నం దొరకలేదు. చాలా కానీ మనం చెప్పుకుంటున్నాం కాశీ అనేది ట్రూత్, నిజం అని. అలాంటి నిజంలో అన్నం లేకపోతే ఎలా ఉంటుంది అనేది మనకు తెలుసు. అంత నిజాన్ని నమ్మి నిజం అనుకుంటూ నిజంలో ఉండాలి అని అంటే ఆ నిజం కూడా అబద్ధంగా మారిపోతుంది అన్నం లేకపోతే. ఎవరెవరో వస్తున్నారు, అన్నం దొరకట్లేదు. ఎవరెవరో వెళ్తున్నారు, అన్నం దొరకట్లేదు. అన్నం దొరకపోతే వ్యాసుడంతటి వాడే శపించిపోయాట కాశీని. ఆ శపించితే కోపం వచ్చి నీకు కాశీ అర్హత లేదన్నట్ట, కాశీలో ప్రవేశించడానికి అర్హత లేదన్నట్ట పరమశివుడు. చూడండి, దేవతలు, ఋషులు ఎవరైనా కొట్టుకోవాల్సిందే అన్నం లేకపోతే. ఏమేమో గొడవలు వస్తాయి. ఇంట్లో ఒక పూట అన్నం సరిగ్గా వండకపోతేనే ఎలాంటి యుద్ధాలు జరుగుతాయో మనకు తెలుసు. అలాంటిది అమ్మవారు కోపం వచ్చి నేను విడిచి వెళ్ళిపోతాను అంటే ఎవరు సహిస్తారండి? మళ్ళీ పరమశివుడే కిందకి దిగి వచ్చి ఆయనే దిగి అమ్మా భిక్షాం దేహి అని అడిగాట. మాతా అన్నపూర్ణేశ్వరి మనకి మన గురువులు శంకరాచార్యులు వారు అష్టకం రాశారండి, అన్నపూర్ణాష్టకం. ఆ అన్నపూర్ణాష్టకం చదువుకోకుండా ఈ రోజుల్లో కలియుగంలో అయితే ధర్మాన్ని పాటించేవాళ్ళు అందరినీ అని నేను చెప్పను. ఎవరైతే హిందూ ధర్మం అని చెప్తున్నారో పదే ఇప్పుడైతే ఎక్కువ కూడా అయింది అది. ఆ ధర్మాన్ని పాటించేవాళ్ళు అన్నపూర్ణే, సదాపూర్ణే, శంకర ప్రాణవల్లభే, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి అని ప్రతి క్షణం చెప్పుకుంటూనే ఉంటాం మనం. ప్రతి క్షణం. నేనైతే మిగిలినవన్నీ నాకు గుర్తు కూడా రావు శ్లోకాలు. ఈ శ్లోకం మాత్రం మర్చిపోను. ఎందుకంటే అన్నం లేకపోతే నేను బతకలేను అనే విషయం నాకు ఖచ్చితంగా తెలుసు కనుక. అప్ అండ్ డౌన్స్ చూస్తూ ఉంటాము. అన్నం లేని రోజు చూసాము, పరమాన్నం తినే రోజు చూసాము. కోట్లు ఉండొచ్చు, డబ్బుగా మనకి కట్టలు ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ ఒక్కొక్కసారి అన్నం దొరకదు. ఎందుకంటే ఆమెను మనం సరిగ్గా చూసుకోకపోతే మనకు అన్నాన్ని ఇవ్వదు ఆవిడ. పరమశివుడికే ఇవ్వని ఆవిడ మనకి ఎందుకు ఇస్తుంది? ఇవ్వదు. కాశీలో అన్నపూర్ణ క్షేత్రాన్ని నేను ఆ విధంగానే చూశానండి. నాకు ఎలాంటి ఎమోషన్ వచ్చినా నేను కాశీ వెళ్తాను. మా పిల్లల మీద కోపం వచ్చినా, ఇంట్లో నాకు ఏదైనా అవమానం జరిగినా, లేదంటే నాకే పరిస్థితులు ఏవి సహకరించకుండా నా చెయ్యి దాటిపోతున్నా, వీటన్నింటికీ కూడా నేను కాశీ వెళ్తాను. నేను కాశీ వెళ్ళటం వెనక ఒక ఎమోషన్ ఉంటుంది. ప్రతిసారి నేను కాశీ వెళ్ళడం వెనక ఒక ఎమోషన్ ఉంటుంది. ఒకసారి నా ఎమోషన్ ఇంటి నుంచి చెప్పులు కానీ, బట్టలు కానీ, తిండి కానీ ఏమీ పట్టుకెళ్లకుండా వెళ్ళిపోయిన రోజు కూడా ఉంది. అప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చింది హరిశ్చంద్ర ఘాటు, మణికర్ణికా ఘాటు. ఆ ఘాట్లో కూడా నేను ఎన్నోసార్లు అలాగే ఉండి బిచ్చగత్తు అనుకుని నా మీద 10 రూపాయలు వేసిన రోజులు కూడా ఉన్నాయి. అలాగే అమ్మా నేను బ్రాహ్మణ స్త్రీని, నాకు కొంచెం అన్నం పెట్టండి అమ్మా అని అడగకుండా అన్నపూర్ణ సత్రంలో అన్నం పెట్టిన రోజులు కొన్ని వేలున్నాయి, కొన్ని వందలున్నాయి. ప్రతిదానికి డబ్బే కావాలా అంటే నా దృష్టిలో డబ్బు లేకుండా కూడా కాశీ వెళ్ళి ఉండగలం అని నేనే. దానికి మీరు మా పిల్లల్ని కూడా అడగచ్చు. ఏమీ వద్దని అలా వెళ్ళిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. కాశీ మాత్రం నన్ను అలా ఆదరిస్తుందండి. అందుకే కాశీ అంటే నాకు చాలా ఇష్టం. ఎక్కడ నేను ఉన్నా, ఇప్పుడు ఈ రోజుల్లో తెగ చెప్తున్నారు అఘోరాలు ఇది అది అని చాలా చెప్తున్నారు. మరి నేను కాశీలో 40 రోజులు
ఆ అఘోరాలు మీరు చెప్తున్న ఆ సన్యాసుల పక్కనే ఉన్నానండి. ఎప్పుడు ఎవ్వరూ ఏమీ చేయలేదు. ఈ క్షణం కనిపించేవారు, ఆ క్షణం మాయమయ్యేవారు. ఒక తేజస్వరూపులుగానే కనిపించారు నాకు తప్పించి, వేరే ఏ రకంగాను కూడా, ఏ సన్యాసి కూడా ఇంతవరకు నన్నైతే ఏమీ చేయలేదండి. ఏమీ అనలేదు కూడా. చిన్న మాట కూడా అనలేదు. ఎప్పుడన్నా బాగా మంచి అక్కడ కూర్చుని నేను దీనిలో ఉంటే, మెడిటేషన్‌లో గానీ, లేకపోతే ప్రాణాయామం చేసుకుంటూ గానీ ఉంటే, ఎవరో ఒకళ్ళు వచ్చేవారు, ఏమిటో అరిచేతిలో గుచ్చేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. నాకది ఎందుకలా చేసేవారో గూడా నాకు నిజంగా తెలియదు. దాన్నే నేను నవ్వుకునేదాన్ని తర్వాత. తర్వాత ఎవరో తెలిసిన వాళ్ళు కనపడడం, మా పిల్లలు నన్ను మళ్ళీ రా అమ్మ అనడం, మళ్ళీ నేను ఇంటికి రావటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాశీ అన్నపూర్ణ గురించి చెప్పేటప్పుడు మనసులోంచి కొన్ని వేదనలు కూడా బయటకొస్తున్నాయి నాకు. అట్లా అన్నపూర్ణ అన్నం పెట్టని ఊరు కాదండి అది. మంచిగా అన్నం పెట్టే ఊరు. అన్నపూర్ణాదేవిని అన్న రూపంగానే నేను చూస్తానక్కడ. అక్కడికి ఎప్పుడు వెళ్ళినా గూడా అన్నపూర్ణ అనంగానే నాకు గుర్తొచ్చేది కంచం నిండా పెట్టిన అన్నమే గుర్తొస్తుందండి. ఎన్నో సార్లు వెళ్తాను. ఎన్నో సార్లు ఆ అన్నపూర్ణ గుడికి వెళ్ళకుండా ఇంతవరకు రాలేదు నేను. ఇంకొక విషయం ఏంటంటే కాశీ విశ్వేశ్వరుడి గుడిలో కూడా అన్నపూర్ణ ఉంటుంది మనకి. అన్నపూర్ణ దర్శనం చేస్తాం. కానీ తృప్తిగా అనిపించదు. అక్కడ చూసిన అన్నపూర్ణ నిజానికి ఆవిడే అయ్యుండొచ్చు. ఆ అన్నపూర్ణ అయ్యుండొచ్చు. కానీ విడిగా వచ్చి ఆ అన్నపూర్ణ ట్రస్ట్, అన్నం పెట్టే ఆ ట్రస్ట్ ఒకటి ఉంటుంది. ఆ ట్రస్ట్‌లో అక్కడ ఉన్నదే అన్నపూర్ణ అనిపిస్తుంది. అది 18వ శతాబ్దంలో శివాజీ మనవడో ఎవరో కట్టారు ఆ గుడి అది అని చెప్తారు. కానీ ఈ అన్నపూర్ణే మనకు అన్నపూర్ణలా అనిపిస్తుంది. ఎందుకంటే దేవదీపావళి అంటారండి, కార్తీక పౌర్ణమి. ఆ దేవదీపావళికి మనం ఆ గుడిలో తిరుగుతుంటే ఎక్కడా మీకు ప్రశాంతంగా ఉండదు. అందరూ వచ్చేస్తూ ఉంటారు. అలాంటిది అన్నపూర్ణ ఆలయానికి వెళ్తే మనకి ఎందుకో తెలీదు ఎంత బావుంటుందంటే, ఒక మూలకి చిన్న చోటే దొరుకుతుంది మనకి. జనం వచ్చేస్తూ ఉంటారు. విపరీతమైన జనం ఉంటారు అక్కడ కూడా. అయినా సరే ఆ శివుడు ఆ భిక్ష అడిగే అది పెడతారు. ఆ దీపావళి నుంచి మొదలవుతుందండి. 10, 15 రోజులు ఉంటుంది ఇప్పుడు మనకి. దీపావళి రోజు ఆ విగ్రహం, బంగారు విగ్రహాన్ని పెడతారు. ఆ బంగారు విగ్రహం మనకి కార్తీక పౌర్ణమి వరకు ఉంచుతారు. కార్తీక పౌర్ణమి, దేవదీపావళి కాశీలో. అసలు ఇంకిలా చూడాలి అంటే మీరు తప్పనిసరిగా అన్నపూర్ణ గుడి వెళ్ళి అక్కడి నుంచి మీరు ఘాట్స్‌కి వెళ్తే ఏ ఘాట్ చూసినా సరే దీపాలు వెలుగుతూనే ఉంటాయి. ఏ ఘాటైనా చూడండి మీరు. అసలు నిజంగానే దేవతలు దిగి వచ్చి దీపాలు వెలిగిస్తారక్కడ. ఈ అన్నపూర్ణ ఆలయం తప్పనిసరిగా మనం వెళ్ళాల్సింది, చూడాల్సిందే. ఒకసారి నాకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అంటే అన్నపూర్ణ ఆలయానికి ఒక స్వామీజీ ఎవరో వచ్చారండి. ఆయనతో పాటుగా నేను ఒక కడవతో నీళ్లు తీసుకొని రమ్మన్నారు. ఆయన వెనకే నేను వెళ్తే ఆయన అభిషేకం చేశారు. మా చేత అభిషేకం చేయించారు. అసలు ఆ రోజు మాత్రం నేను ఎప్పటికీ ఈ జన్మలో మర్చిపోను. అంత బావుంది మాట. ఆ అన్నపూర్ణ అమ్మవారిని నేను చూడడము, దర్శించటము, ఆవిడతోటి ఒక రకంగా నేను ఆవిడతో ఉన్నాను అనే ఫీల్. ఆవిడ లేకపోతే ఇప్పుడు అన్నమయ ప్రాణం మనది. అన్నం లేకపోతే మనం ఉండలేము. అంటే అన్నపూర్ణమ్మ లేకపోతే మన పక్కన ఉండలేము. కానీ ఆవిడ మనకి 3 విషయాలు చెప్తోందండి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. అంటే నీకు జ్ఞానం రావాలి. ఎలాంటి జ్ఞానం? వైరాగ్యంతో కూడిన జ్ఞానం వస్తేనే నీకు నేను దర్శనం ఇస్తాను అని చెప్తోంది. ప్రతిరోజు ఓ ముద్ద తింటూ నేను అదే అనుకుంటానండి. ఎప్పటికొచ్చాను నాకు? వైరాగ్యం అంటే ఏంటి? ప్రతీదీ అటాచ్డ్‌గానే ఉంటున్నాం. ఆ అటాచ్డ్‌గా లేకుండా, ఆ అంటుకోనితనం లేకుండా ఎప్పటికి నేను ఆ ముద్ద తినగలుగుతాను? అసలు ఆ ముద్ద తినడం ఎందుకు నేను? అటాచ్‌మెంట్ కోసమే తింటున్నాం ఇప్పుడు. కాశీ క్షేత్రానికి ఉన్న పేరేంటి? అవిముక్త క్షేత్రం అంట. అసలు విముక్తి అంటే ఈ జనన మరణ చట్రంలోంచి మనం బయటికి రావటానికి, మోక్షం పొందటానికి కాశీ అని తలుచుకుంటే వస్తుందంటున్నారు. మరి ఆ జనన మరణ చక్రంలో ఉన్నంతసేపు మనకు కావాల్సింది ఆవిడే కదండి, అన్నపూర్ణే కావాలి. ఆ అన్నపూర్ణ అమ్మవారి దర్శనం రోజు చేస్తున్నాం మనం. ప్రతిరోజు ఎక్కడ ఉన్నా ప్రపంచంలో మీరు ఏ మూలకైనా వెళ్ళండి, ఎక్కడైనా ఉండండి, కాశీ అన్నపూర్ణ లేకుండా మీరు లేరు. అది ఏ కులం అవని, ఏ మతం అవని, ఏ ధర్మం అవని, ఏదైనా అవనియండి. అందుకే ఎవరైనా సరే మీకు, నేను పంజాబీ లంగర్కి వెళ్తాను.
గురుద్వారాకు వెళ్ళానంటే తప్పకుండా లంగర్ తింటాను. నాకు అక్కడ అమ్మవారే కనిపిస్తుంది. అక్కడ కులం కనిపించదు, మతం కనిపించదు నాకు. హిందూ ధర్మంలో మొట్టమొదటి పని ఏంటి అంటే అన్నం పెట్టటం. ఆ అన్నం పెట్టటం అనే ఆ కార్యక్రమం ఎలా వచ్చింది అంటే అన్నపూర్ణమ్మని మనం పూజిస్తేనే ఆ అన్నం పెట్టటం, తినటం అనేది జరుగుతుంది. నా నమ్మకం మాట. ఇదంతా కూడా అన్నపూర్ణమ్మ దర్శనం అంటే అర్థం ఏంటి అంటే అన్న దర్శనం. ఆ అన్న దర్శనం కాశీలో తప్పనిసరిగా మనం చేసుకొని తీరాలి. చక్కగా కరివెన సత్రం వాళ్ళు, అన్నపూర్ణ ఆశ్రమం వాళ్ళు, తర్వాత ఇంకో ఆంధ్రాశ్రమం వాళ్ళు, ఎవరి దగ్గరికైనా వెళ్ళండి మీరు, కాశీలో భోజనం పెట్టకుండా పంపించరు. ఎటొచ్చి కొంచెం ముందుగా వాళ్ళకి చెప్పాలి. వాళ్ళ దగ్గర ఆ అన్నం ఉన్నంతసేపు చెప్పాలి. చెప్తే మాత్రం గుప్పెడు అన్నం పెట్టే పంపిస్తారు కానీ ఎవరిని కూడా అన్నం లేదు అని పంపించరండి. ఆ కాశీ యొక్క అన్నపూర్ణ యొక్క లక్షణం ఏంటి అంటే అన్నం దొరకకుండా అసలు ఈ కలియుగంలో కూడా ఇప్పుడు ఎవరిళ్ళకి వెళ్ళినా భోంచేయండి అంటలేదు. బాగా ఆ పాత వాళ్ళు తప్పించి కొత్త పిల్లలైతే నేను అనుకోవటం చాలామంది పిల్లలు అన్నం తిని వెళ్ళు అని అనరు. అలాంటిది కాశీలో మాత్రం ప్రతి ఆశ్రమము, ప్రతి మఠము ఏదైనా సరే మనం ఆ టైంకి వెళ్తే ప్రసాదం తిని వెళ్ళండి అని అంటారు. అంటే అన్నపూర్ణమ్మ అక్కడ ఉంది. అక్కడే కాదండి, ఎక్కడైనా ఉంది. ఇప్పుడు విశాలాక్షమ్మ కోసం అయితే కాశీ వెళ్ళాలి, మీనాక్షమ్మ కోసం అయితే మధుర వెళ్ళాలి, కామాక్షమ్మ కోసం అయితే కంచి వెళ్ళాలి. కానీ అన్నపూర్ణమ్మ కోసం మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మనం ఎక్కడుంటే అక్కడికి ఆవిడ వస్తోంది. ఆ కాశీ అన్నపూర్ణని తలుచుకుంటే చాలు, ఆవిడ మన దగ్గరికి వస్తుంది. ఇది కాశీ అన్నపూర్ణ యొక్క అనుభవం అండి నాకు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.